అక్కడ కొట్టానండి, అంటే సీ లెవెల్కి అంటే 4 మీటర్లు కిందకు ఉందండి. అంటే వాటర్ బ్రీచ్ అయిపోద్ది కదా. గ్రౌండ్ మైనింగ్ అండి. ఇప్పుడు ఓపెన్ మైనింగ్ కొంత చేస్తున్నారండి. ఒక 5 చోట్ల ఓపెన్ మైనింగ్, ఒక చోట గ్రౌండ్ మైనింగ్ చేసింది. మళ్ళీ ఆవిడకి అమ్మాయి గారు వచ్చారు కదా, ఆవిడ కొంచెం ఖాళీ ఉండేలో పెట్టమని బళ్ళు మీ ఎవరికి కట్టమని చెప్పి చల్లబడిగా రారా బాబు. ఈ కల్లచెట్ల గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపడం జరిగిందండి. వారి ఇన్ఫర్మేషన్ మేరకు మేము మా టీం అంటే తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది ప్లస్ ఏడీమెన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ చాలా వరకు లోతు తవ్వడం జరిగింది. లారీలన్నీ కూడా ఇక్కడ స్టాప్ చేశారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ ది రూల్ ప్రకారం అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎన్ని లారీలు వచ్చాయి మేడం మీ నోటీసు? 22 లారీలు ఇక్కడ అక్కడ రోడ్డు మీద ఒక 2 ఉండండి. ఇక్కడ ఒక 11 అండి. 11 లారీలు అక్కడెక్కడ 22 కౌంట్ నేను కౌంట్ చేయలేదు, కానీ గ్రామస్తులు చెప్పిన మేరకు లారీలు అక్కడక్కడ స్కాటర్డ్గా ఉన్నాయి. ఇవన్నీ విత్ లోడ్తో ఉన్నాయి. వెళ్ళడం జరుగుతుంది. మేడం గారి ద్వారా ఇంతవరకు మీ నోటీసులు ఇది రాలేదండి? నా నోటీస్కి రాలేదు. అని నేను పర్మిషన్ ఏమీ ఎవరికి ఇవ్వలేదండి. ఓకే అండి. మేడం గారు పుణ్యతి ఉన్నాయండి. ఇక్కడ ప్రొక్లైనర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మేడం జేసీబీలు? ఇక్కడ నేను ఏమండి మీరు మా ఇంకా సెర్చ్ చేయాల్సింది. ఇది ఏమైనా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ లారీలన్నీ సీజ్ చేయడం జరుగుతుంది.